హాయ్. ఈ క్లౌడ్ బరస్ట్ ఎందుకు వచ్చిందో తెలియదు కానీ కొందరి లోపల ఉన్న మలినం మొత్తం బయట పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా రాజకీయాలు చూసుకుంటే వీళ్ళు ఎదుటి వాళ్ళని ఏలెత్తి చూపెట్టడానికి మాత్రమే ఆ భగవంతుడు వాళ్ళకి చేతులు ఇచ్చినట్టుందే తప్పనిచ్చి ప్రజలకు నిజంగా సేవ చేస్తామన్న ధ్యాస ఏమాత్రం లేదు. వాళ్ళకన్నా మేమే గొప్ప, మాకన్నా వాళ్ళు ఏం బాగా చూసుకోలేదు అని ప్రచారాలు మీరు చేసుకుంటున్నారు తప్పనిచ్చి నిజంగా ప్రజలకు మీరు చేస్తున్నది ఎంత? కనీసం మీరు కడుపుకు అన్నం తింటున్నారా లేదని కూడా నాకు అర్థం కాలేదు. అంతమంది నీళ్లలో జల దిగ్బంధంలో వాళ్ళు చిక్కుకుంటే వాళ్ళని కాపాడాల్సింది పోయి మీరు ప్రత్యేకించి మీ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఏ పార్టీకైనా నేను చెప్తున్నా, నిస్వార్థంగా పనిచేసే వాళ్ళకి నా మాటలు తప్పు కాదు, కానీ ఏది చేయకుండానే మేము చేస్తున్నామని చెప్పుకుంటున్నారే వాళ్ళకి మాత్రం మేము తిట్టేవి గ్యారంటీగా తగులుతాయి. సీరియస్గా చెప్తున్నాను. మీరు ఎలాంటి సహాయాలు చేయకపోయినా పర్వాలేదు, హ్యాపీగా మీరు ఇళ్లలో కూర్చున్నా పర్వాలేదు, దయచేసి చేసే వాళ్ళ మీద బురద చల్లకండి. ఇకపోతే అభిమానుల సినిమా అభిమానులు, మా హీరో ₹1,00,00,000 ఇచ్చాడు, మా హీరో 5 కోట్లు ఇచ్చాడు, మా హీరో 10 కోట్లు ఇచ్చాడని చెప్పుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చింది మీరు చూసారా? 100 కోట్ల రెమ్యూనరేషన్ ఉన్న నటులు ₹1,00,00,000 5 కోట్లు ఇవ్వడం అంటే ఏంటి, భిక్షం వేస్తున్నారా? ఏంటిది? ఈ మధ్య ఒక మీమ్స్ చూసా, మా హిందువులు అంతా పంచుతున్నారు, ముస్లిమ్స్ కానీ క్రిస్టియన్స్ కానీ ఏమీ చేయడం లేదని. ఎవడు చెప్పాడరా మీకు? సోది నా కొడకల్లారా, ఎవడు చెప్పాడు మీకు పంచడం లేదని? ప్రతి ఒక్క మతం దీంట్లో దిగి వాళ్ళ మతాలకు అవతలగా ఒక మానవత్వం చాటుకుంటున్నారు. మీకు కళ్ళున్నాయా? ఇంకేమన్నా అయ్యాయా? ఒకడు పెట్టాడు, గుణదల వాళ్ళు ఎలాంటివి చేయడం లేదు కానీ అన్నిటికీ ముందుకు వస్తారు, వాళ్ళు బిర్యానీ ఏమీ చేయలేదు. అరే, మీకు నిజంగా మనిషిని కాపాడే అవకాశం వస్తే వీడి క్రిస్టియన్ వీడి ముస్లిం అని చెప్పి వదిలేస్తారా మీరు? కడుపుకు అన్నం తింటున్నారా, ఇంకేమన్నా తింటున్నారా మీరు? పోస్ట్ పెడితే అది 10 మందికి ఉపయోగపడే పోస్ట్ అయి ఉండాలి. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలాగా ఎలాంటి పోస్టులు పెట్టకండి, ఎలాంటి వీడియోలు పెట్టకండి. అభిమానులకు కూడా చెప్తున్నా, పొరపాటును కూడా మీరు మా నటుడు ఇంత ఇచ్చాడు, మా నటుడు గొప్ప అనే టైప్ ఏది కానీ ప్రజెంట్ చేయకండి. ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటి ఆలోచించండి. చేతనైతే దిగి మీ నటుడి పేరు మీద ఏదైనా సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి. అప్పుడు ఆ నటులకు మంచి పేరు వస్తుంది. అంతే తప్పనిచ్చి వాళ్ళు అంత ఇచ్చారు వీళ్ళు ఇంత ఇచ్చారని పబ్లిసిటీ చేసుకోకండి. ఇక్కడ సంపాదించిన సంపాదన వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారని మీకు తెలుసు, వాళ్ళకే తెలుసు. 100 కోట్ల రెమ్యూనరేషన్ ఉన్న నటుడు కూడా ₹1,00,00,000 నుండి 5 కోట్ల వరకు ఇచ్చాడంటే అది భిక్షం లాంటిదే తప్పనిచ్చే. నిజంగా ఒక తెలుగోడు, నేను ఒక నటుడు, నన్ను వీళ్ళు ఈ స్థాయికి నిలబెట్టారనేది ఏమాత్రం కూడా చలనం ఉన్న, ఇక్కడ తడి ఉన్న ఎవడు కూడా ఇలాంటి పనులు చేయరు. రంగంలో దిగి చేయండి, మీదనుకొని చేయండి. ఇంకా 2-3 రోజుల్లో మళ్ళీ ఇంకోటి వచ్చే అవకాశాలు ఉంది అనేసి అంటున్నారు. దీన్ని కూడా మీరు ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండండి తప్పనిచ్చి బురద చల్లడానికి మాత్రం ప్రయత్నం చేయకండి. దయచేసి మీరు ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేయకపోయినా పర్వాలేదు, అటు సింగనగర్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ చూడండి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు నీళ్ళల్లో ఇంకా ఇంటికి చేరుకొని వాళ్ళు ఉన్నారు. చాలామంది హెల్ప్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అందలేదంటే వెళ్ళి చేయడానికి ట్రై చేయండి. కానీ మీలో మీరు మీ గొప్పలు చూపెట్టుకోవడానికి ఇది ఒక ప్రకృతి ఇచ్చిన ఒక అవకాశంలాగా భావిస్తున్నారు మీరు. ఇంతకన్నా హీనమైన బతుకు మరొకటి లేదు. దయచేసి మీలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను.